హాయ్ అస్సలం నమస్తే నా అందరికి. మన సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారు, అన్న కోయట్ లో నువ్వు ఉండే రూమ్ హోమ్ టూర్ చేయని చెప్పేసి. వాళ్ళందరి కోసం ఈ హోమ్ టూర్ అన్నమాట. పర్యావరణ పచ్చదనాన్ని కాపాడేదానికి నా రూమ్ ముందర కొన్ని పూల మొక్కలు అయితే నాటుకున్నాను. స్టార్టింగ్ వచ్చేసరికి ఇది నా రూమ్ ముందర ముందు ద్వారం అన్నమాట. ఇలా డోర్ ఓపెన్ చేసుకొని అలా లోపలికి వెళ్తే ఇది మా పెద్దనాయన డోరు. ఇంకా ఇలా ఎడం పక్క తిరిగినట్లయితే ఇది నా డోర్ అన్నమాట. ఇదే మన ఇంద్రభవనం కోయట్ లో. ఇది వచ్చేసి నా మెయిన్ డోర్, ఇది వచ్చేసి మా పెద్దనాయన డోర్. అదేవిధంగా ఇది ఎడం పక్క ఉండేది నా డోర్ అన్నమాట. ఇంకా పదండి వెళ్దాం, నా ఇంద్రభవనాన్ని చూసేద్దాం. వచ్చి రాగానే తీర్పు తిరిగి దండం పెట్టుకొని లైట్ వేసేసా. ఇదే నా అమృతమైన బెడ్, చూడండి ఎంత బాగుందో. ఇలాంటి బెడ్లు పాతకాలం రాజులు వేసుకునే వాళ్ళు అనమాట. ఆ అదృష్టం ఇప్పుడు నాకైతే వచ్చేసింది. మా పెద్దనాయన చూడండి, 2 చిన్న దిండ్లు, 1 పెద్ద దిండి. ఇంకా ఇదైతే మనకు స్పేర్కి మొబైల్ కావాలని చెప్పేసి ఎప్పటి నుండో కోరిక ఉండేదన్నమాట. ఫైనల్లీ కొనుక్కున్నాను. ఇంకా 2024 క్యాలెండర్ ఇంకా తీయలేదు. మా పెద్దనాయన ఎవరినైనా ఎక్కడైనా ఎక్కాలనుకున్నప్పుడు ఈ నిచ్చెన వేసుకుని అయితే ఎక్కుతాడనమాట. ఇందులోనే మా చెడ్డీలు గిడ్డీలు అన్ని, మా సామాగ్రి అంతా ఇందులోనే ఉంటది. కబోర్డు, ఈ కబోర్డు పాతకాలం రాణులు వాడేవాళ్ళు అనమాట. బాగుంది కదా కబోర్డు. ఇంక ఇవన్నీ నా సెంటు డబ్బాలు అనమాట, సెంటు సీసాలు. చూడండి, ఇక్కడ కోయట్ లో చీపుగా అయితే దొరుకుతాయి ఇవి. నూజ్ దినార్ అని, నూజ్ దినార్కి 4 అయితే వస్తాయి. ఇంకా ఇవి చూసేసరికి చూడండి, నా వాచెస్ అనమాట 2. ఒకటి వచ్చేసి మా పని మనిషి ఇచ్చింది, ఇంకోటి వచ్చేసి మా అన్న వాళ్ళ కఫీల్ అయితే ఇచ్చినాడు అనమాట. ఇంకా ఇది వచ్చేసరికి చూడండి, మనకి బేసిక్గా ఇక్కడ పైన కనబడుతుంది కదా, ఇది వచ్చేసి మనకు చలికి ఒంటికి పూసుకునేదానికి, పగలకుండా మన ఒళ్ళంతా. ఇంకా లక్స్ సబ్బు మంచిగా స్మెల్ రావడానికి. దాంతోపాటు అయితే ఇది వచ్చేసి మన బ్లూటూత్ అనమాట. కొత్తది కొనిన్నాము ఒక 2 నెలల ముందు, అప్పుడే పోదొంగినాం అనమాట. ఇంకా ఇవి వచ్చే పైన ఉండేది ఎల్లో వచ్చేసి బయట కార్లు కడిగేదానికి, ఇంకా కింద ఉండేది అమ్మాయిల్ని చూసి సోకులు పడేదానికి అనమాట. ఇంకా ఈ మిగతావన్నీ ముసలోళ్ళని చూసి లైన్ వేయడానికి. ఇది మన కబోర్డ్ విశేషాలు అనమాట. ఇంకా ఈ పక్క చూడండి, ఇవన్నీ నా రాయలు చెడీలు అన్నీ వచ్చేసి ఈ పక్క అయితే పెట్టుకున్నాను, బట్టలు గిట్టలు అన్నీ. ఇంకా ఇది వచ్చేసరికి మన మాలియాకు పోయినప్పుడు బ్లూటూత్ అనమాట, చెవులో పెట్టుకొని పాటలు వినేదానికి. వస్తారు నావ్రాని ఈరోజు అని. ఇంకా ఇది చూడండి, ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఆ బొక్కల్లో ఈ బొక్కలు దూరటం లేదని చెప్పేసి ఒక బొక్కనైతే, పెద్ద బొక్కలు ఉండేదైతే తీసుకున్నా. ఇంకా ఇదైతే టీ పెట్టుకునేది అనమాట, టీ పెట్టుకొని తాగి. ఇంకా ఇదైతే నా ఐఫోన్ ఛార్జరు, దాంతోపాటు మామూలు సీ క్యాప్ ఒకటి. ఇంకా ఈ గిన్నెకి నాకు చాలా అంటే చాలా అనుబంధం ఉన్నమాట, ఈ పిత్తల గిన్నెకి. ఇది గిన్నె కాదు, ప్లేట్ అనమాట. నా భాషలో గిన్నె అంట దీన్ని. ఇంకా ఇది వచ్చేసరికి వాటర్ తాగడానికి ఒక పెద్ద జగ్గు ప్లాస్టిక్ది. ఇది వచ్చేసి స్వాగతి మిర్గతి, ఇది వచ్చేసి ఊరగాయ అనమాట. ఇంకా ఇది వచ్చేసి మనం టీ తాగుతాము. ఇంకా ఇది చలికాలంలో కోయటీలు వీళ్ళందరూ వచ్చేసి స్నాక్స్ లోకి అయితే తింటారనమాట, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి. ఇవన్నీ నా బోకిలి గీకలంతా చెదారము. ఇంకా ఇది వచ్చేసి మన వాచ్ అనమాట. చూడండి, వాచ్ ఉంది కానీ దీంట్లో బ్యాటరీ అయితే లేదు. ఇంకా పాతకాలం రాజులు ఇలాంటి బాత్రూంలో వాడేవాళ్ళు అనమాట. ఇంకా బయట లేదు కాబట్టి అదైతే హీటర్ వేసుకొని ఇవైతే బట్టలు ఇక్కడే ఆడబెట్టుకుంటాం మనం. ఇంకా ఇవైతే ఒళ్ళుకు రుద్దుకునే సబ్బులు అనమాట, షాంపూలు సబ్బులు అన్నీ ఈడ పెట్టినాము. ఇంకా ఇదైతే బ్రష్ చేస్తాం మన అందమైన ముఖాన్ని చూసుకోవడానికి, ఇంకైతే మూతి కడుక్కోవడానికి. చూసారు కదన్నా, ప్రతి ఒక్కరైతే కామెంట్ చేసేయండి నా రూమ్ ఎలాగుందో కోయట్లో. ఇలాంటి మన సబ్స్క్రైబ్